హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మహేష్ బాబు చివరిగా నటించిన సినిమా ఏంటి? గుంటూరు కారం. ఇక ఆశించిన స్థాయిలో అంతగా ఆకట్టుకుపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉన్నారనుకోవాలి. దీంతో మహేష్ బాబు అండ్ రాజమౌళి సినిమాపై బోలెడన్న ఆశలు పెట్టుకున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతున్నాడు. ఇక మహేష్ బాబు సినిమా పాన్ గ్లోబల్ మూవీ అని అభిమానులు అంటున్నారు. అయితే ఈ సినిమా ఒక భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ గా కూడా తెరకెక్కుతుంది. అండ్ మహేష్ బాబు సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా తెలుస్తుంది. ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబల్ స్థాయి కథతో ఈ చిత్రం అనేది 2 భాగాలుగా విడుదల కాబోతున్నట్లుగా టాక్ అయితే ఉంది. అయితే ఈ సినిమాకు బడ్జెట్ సుమారుగా 1000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని కొన్ని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇక షూటింగ్ జనవరి 2025లో హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. రీసెంట్ గా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని అడవి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఇక మహేష్ బాబు అక్కడ స్థానిక పోలీసులతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా మారిపోయాయి. ఇటీవల కెన్యాలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అండ్ మహేష్ బాబు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది అని కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. బట్ ఆమె పాత్ర కాస్త నెగటివ్ షేడ్ లో ఉంటుందన్న టాక్ అయితే ఉంది. అంటే హీరోయిన్ గా మరో అంతర్జాతీయ నటిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు ఉన్నాయి. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిద ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పేశాడు. అయితే రాజమౌళి ఈ సినిమా విషయంలో ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా లీక్లు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫోటోలు, వీడియోలు లీక్ అయి వైరల్ గా మారిపోయాయి. అండ్ ఒడిశాలో సెట్స్ దృశ్యాలు అండ్ అలాగే మహేష్ బాబు కొత్త లుక్ అనేది ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈవెన్ తెగ చక్కర్లు కూడా కొట్టాయి, ఎంత బాగున్నాడు ఏంటి అని. అయితే దీని మీద చిత్ర బృందం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో అనేది షేర్ చేశారు. ఈ వీడియో ఒడిశాలోని డియోమాలి ట్రయల్ కు సంబంధించింది అనమాట. ఈ వీడియోలో ఆయన ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం డియోమాలికి సోలో ట్రెక్కింగ్ చేసిన అనుభవాన్ని పంచుకున్నాడు. అయితే వీడియోలో అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అండ్ శిఖరంపై నుంచి చూసే విశాలమైన దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుంది ఆయన పెట్టిన వీడియోలో. అయితే ఈ ట్రైల్లో చెత్త వేయడం వల్ల తనకు నిరాశ కలిగిందని రాజమౌళి వ్యాఖ్యానించారు. వీడియోలో శిఖరం పైన ప్లాస్టిక్ అండ్ ఇతర చెత్తను కూడా చూపించారు. ఆయన తన పోస్ట్లో ఇలా రాశారనమాట. ఏంటని అంటే, డియోమాలి ఒడిశాలోని అత్యంత ఎత్తైన అండ్ అద్భుతమైన శిఖరానికి అండ్ సోలో ట్రెక్ చేయడం ద్వారా చాలా గొప్ప అనుభవం అనేది ఆయనకు వచ్చిందని, పైనుంచి కనిపించే దృశ్యం అద్భుతంగా ఉందని, అయితే ట్రైల్లో చెత్త చూసి చాలా బాధపడ్డారట. ఇలాంటి ప్రకృతి సౌందర్యం మనం ఖచ్చితంగా గౌరవించాలి. కొంచెం బాధ్యతతో ఈ ప్రదేశాలను కాపాడుకోవచ్చు. ప్రతి సందర్శకుడు కూడా తమ చెత్తను తిరిగి తీసుకెళ్లాలి అంటూ రాసుకొచ్చారు రాజమౌళి.